హాయ్, ఇది నా బేబీ గర్ల్ జానుది స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ. ఇది ఫస్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాను. ఇది 6 వీక్స్ ఉన్నప్పుడు, 6 వీక్స్ 6 డేస్ ఉంది చూడండి. సో 2023లో, మళ్ళీ 2024లోనే నాకు సెకండ్ డెలివరీ కాబోతుంది. ఓకే, సిఆర్ఎల్ అంటారు కదా అందరూ. సిఆర్ఎల్ ఎంత ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్ టైంలో ఇది. సో డ్యూ డేట్ నాకు 26 ఫిబ్రవరికి ఇచ్చారు, కానీ నాకు జాను 19th పుట్టింది. ఫీటల్ హార్ట్ రేట్ 150 ఉంది ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్లో. సో ఇది నా జానుది ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ అన్నమాట. ఇది ఎన్టీ స్కాను. ఇది 13 వీక్స్ ఉన్న టైంలో తీశారు. సిఆర్ఎల్ అప్పుడు 6.95 సెంటీమీటర్స్ ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ 148 ఉంది. నాకు అన్ని స్కాన్స్లో 140 కంటే ఎక్కువే ఉంది. హార్ట్ బీట్ 140 కంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అంటారు కదా, నాకైతే అన్నిట్లో 140 కంటే ఎక్కువే ఉంది. బేబీ గర్ల్ పుట్టింది, అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నాకైతే ఇది 140 కంటే ఎక్కువే ఉంది అన్ని స్కాన్స్లో. సో ఇక్కడ డ్యూ డేట్ మారింది, మళ్ళీ 22కి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టిఫా స్కాన్ కూడా నాకు ఒకటే పేజ్లో ఇచ్చారు. చాలా పేజెస్ ఉంటాయి కొంతమందికి, కానీ ఆమె అన్నీ ఒకే పేజ్లో ఇచ్చేసింది. నా టిఫా స్కాన్ కూడా తొందరగా అయిపోయింది, ఒక 15 మినిట్స్ కూడా పట్టలేదు. వెయిటింగ్ టైమే ఆ 15 మినిట్స్ కూడా. స్కానింగ్ వెంటనే ఒక 5 మినిట్స్లోనే అయిపోయింది. మామూలు చెకప్ చేస్తారు కదా, రెగ్యులర్ చెకప్, అట్లనే అయిపోయింది. నాకు అసలు టైం పట్టలేదు. కొంతమందికి ఒక రోజు హాఫ్ డే అలా పడుతుంది అంటారు, కానీ నాకేం టైం పట్టలేదు. సో ఇంకా టిఫా స్కాన్ విషయానికి వస్తే 20 వీక్స్ 5 డేస్ అప్పుడు చేశారు నాకు టిఫా స్కాన్. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అప్పుడు టిఫా స్కాన్లో క్లియర్గా, కానీ నాకు అన్నీ ఆమె ఒకటే పేజీలో ఇచ్చేసింది. ప్రెగ్నెన్సీ కరెస్పాండింగ్ 21 వీక్స్. చూడండి, ఇక్కడ కూడా హార్ట్ రేట్ 154 ఉంది. సో అన్నిట్లో 140 కంటే ఎక్కువే ఉంది. ఇక్కడ డ్యూ డేట్ ఏమో ఏకంగా మార్చికి వెళ్ళిపోయింది. ఫస్ట్ మార్చి ఇచ్చారు, కానీ జాను ఫిబ్రవరి 19కి పుట్టేసింది. సో డ్యూ డేట్స్ యాక్చువల్గా మారుతుంటాయి స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి, కానీ అక్కడ ఉన్న డే కంటే కొంచెం ముందే పుట్టేస్తారు పిల్లలు. ఈ ప్లజెంటా గురించి అడుగుతుంటారు కదా అందరూ. నాకైతే ప్లజెంటా పోస్టీరియర్ అండ్ వెల్ అవే ఫ్రమ్ ద ఓసిస్, గ్రేడ్ 1 మెచ్యూరిటీ ఉంది టిఫా స్కాన్లో. సో ఇవి నా బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్స్. హార్ట్ రేట్ అయితే ఒకటి మ్యాచ్ అయింది, అందరూ అనుకునేటట్టు 140 కంటే ఎక్కువ ఫీటల్ హార్ట్ రేట్ ఉంది అన్ని స్కాన్స్లో. మరి వీటిని బట్టి బేబీ గర్ల్ అని తెలుస్తుందా లేదా అని కరెక్ట్ తెలియదు, కానీ బేబీ గర్ల్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.